శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ చూస్తున్నాను, సిఎంఏ చేశాను. ఈ ఆది ఆస్ట్రాలజీ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దేవగురు అయినటువంటి బృహస్పతి గారు ఆయన వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి మారాడు. అంటే మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన మిథున రాశిలోకి వచ్చేసాడు. మిథున రాశిలోకి రావడం వలన 12 రాశుల వారి మీద కూడా గురు ప్రభావం చాలా ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉండడం వలన 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 6 రాశుల వారికి మాత్రము ఒక అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుర్రాశి, అలాగే తులారాశి, అలాగే సింహరాశి, కన్యారాశి, వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ ఫలితాలు ఇచ్చేది మాత్రము ఈ 5 రాశులకి ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వారికి పంచమ స్థానం నుంచి 6వ భావంలో ఉన్న గురుడు ఏం ఫలితాలు ఇస్తాడు? మంచి ఫలితాలు ఇస్తాడండి, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ 15వ తారీఖు నుంచి 15 మే నుంచి 2026 జూన్ 1 వరకు కూడా అద్భుతమైన మంచి ఫలితాలు. అంటే జనరల్గా 6వ భావంలో ఉన్న గురుడు అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. కాకపోతే అంటే శత్రువులను నాశనం మాత్రం చేస్తాడండి. శత్రు భయం లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడండి. జ్ఞానాన్ని వృద్ధి కలిగేటి చేస్తుంటాడు. జ్ఞాన సంపదలు మీకు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. జనరల్గా కొంతమందికి మీకు కూడా రోగాలు లేని వారిగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. శత్రు భయము, రోగ భయము లేకుండా కాపాడడమే కాకుండా ఆయన మీకు కోర్టు అంటే ఇన్ ద సెన్స్ న్యాయపరమైన చట్టపరమైన బాధలు లేకుండా మీకు మంచి రిజల్ట్స్ అంటే మంచి శుభవార్తలు ఉండడానికి అవకాశాలు గురు ప్రభావం వలన ఉంటాయి. ఏదైనా గురుడు 6వ భావంలో ఉండడం వలన కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. అంటే భయస్వభావాన్ని చేస్తూ ఉంటాడు. కొద్దిగా భయం ఉంటుంది. కొద్దిగా శత్రువుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ముఖ్య కార్యక్రమాల యందు శ్రద్ధ వహిస్తారు ఎక్కువగా. అంతేకాకుండా అండి మీకు 6వ భావన ఉండడం వలన జనరల్గా ఇందాక మీరు చెప్పినట్టుగానే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉందండి గురుడు ప్రభావం. అదే కొద్దిగా మీకు ఏంటంటే దొంగల వలన చిన్న ఇబ్బందులు ఉండడము, మేనమామలకి బాగా రాణించడము, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అవ్వడము, జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు చిన్న ప్రాబ్లమ్స్ రావడము జరుగుతుంటాయి. చిన్న తగాదాలు కూడా పెట్టుకుంటుంటారు. అవన్నీ పక్క పెడితే 6వ భావంలో ఉన్న గురుడు మీకు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పి సంవత్సరం మొత్తం కూడా చెడు చేసేస్తాడని ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన చక్కటి ఆరోగ్యాన్ని మాత్రం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో శుభ ఫలితాలు మాత్రం ఎక్కువ ఇవ్వలేడు, కానీ 2 నెలల పాత్రం మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఏ 2 నెలలు అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి రాబోతున్నాడు. అంటే 5 డిగ్రీస్ దగ్గర ఆయన పరమోచ్చలో ఉంటాడు. ఆయన నవంబర్ వరకు కూడా 12వ తారీఖు నవంబర్ వరకు కూడా ఆయన అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆయన డిసెంబర్ వరకు 5వ తారీఖు వరకు ఉంటాడు ఆయన మీ రాశిలోనే. ఈ 2 నెలల పాటు కూడా బలంగా ఉండేది మాత్రం ఆయన నవంబర్ 11 వరకు ఉంటాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా శుభకార్యాలు జరుగుతాయండి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కుదురుతాయి. బహుశా మీ మకర రాశి వారికి వివాహాలు వేడుకలు నవంబర్ నెలలో ఎక్కువ ఉంటాయి. అంటే సందేహం లేదు. అలాగే భార్య భర్తలకు అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉండడము, ఈ 2 నెలల్లో కూడా వ్యాపారాలు నష్టాలు వచ్చినవన్నీ కూడా ఈ 2 నెలల్లో కూడా లాభాలు రావడము, అలాగే అనేక రకాల శుభకార్యాలు చేయడము, ఇవన్నీ బాగుంటాయండి. మకర రాశి వారికి 2వ భావాన్ని గురుడు చూస్తున్నాడు కదా, ఇక భయమేలా, చక్కటి ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ధనాన్ని గురించి ఇబ్బంది పడరు. అలాగే కుటుంబంలో మీకు మీరే సాటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బంధువులు అంటే బాగా ఇష్టపడతారు మీరు. కుటుంబం మీకు మంచి గాత్రం బాగా ఎక్కువ ఉంటుందండి. బాగా పాటలు పాడుతుంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ గురు ప్రభావం వలన ముఖ వర్చస్సు పెరుగుతుంది. మీకు గురు ప్రభావం వలన
ముఖవర్చస్సు పెరగడము, చక్కటి భోజన వసతులు కలగడము, ఇవన్నీ జరుగుతాయండి. అంతేకాకుండా మకర రాశి వారికి ఉద్యోగ స్థానాన్ని అంటే ఏమంటారంటే ప్రొఫెషనల్గా అంటే వృత్తి స్థానాన్ని గురుడు చూడడం వలన వృత్తి పరంపరలో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. వృత్తి అంటే ఏంటి? జాబ్లో అంటే మీరు చేస్తున్నటువంటి ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఉపాధ్యాయ వృత్తి కానీ, లేకపోతే న్యాయవాద వృత్తి కానీ, అలాగే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, దశమస్థానాన్ని గురి చూడడం వలన వేద పండితులు వారికి కానీ బ్రహ్మాండంగా ఉంటుందంటే సందేహం లేదండి. ప్రొఫెషనల్గా ఉత్తీర్ణత పొందుతుంటే ఎక్కువ డబ్బులు రావడము, ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి అంటే ప్రమోషన్స్ రావడము, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడము, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారంలో ఉండడము, అర్చక వృత్తి ఉండడము, దేవాలయాలకు అధికారిగా ఉండడం, ఇలాగా మీకు దశమస్థానానికి పర్ఫెక్ట్గా బాగుందండి. ముఖ్యంగా ఆడిటర్స్కి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుదృష్టి 12 భావం కూడా ఉండడం వలన విదేశాలకు వెళ్తారు, మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తీర్థయాత్రలు వలన డబ్బులు ఖర్చులు ఎక్కువ పెడుతుంటారు. చెరువులు, బావులు తవ్వించడము, ధ్వజస్తంభాలకి, గురులు, గోపురాలకి, వాటికి ఎక్కువ ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు మకర రాశి వారికి ఉన్నాయంటే సందేహం లేదు. మీరు ఎక్కువగా సరస్వతి దేవుని, సరస్వతి అమ్మవారిని, అలాగే మేధా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన మీకు సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చక్కగా రెమెడీస్ చెప్పుకుందాం. అంటే రెమెడీస్ అంటే ఏం లేదండి, స్వామివారిని ఏ దేవుని పూజిస్తే చక్కగా బాగుంటుంది, మరింత శుభఫలితాలు వస్తాయి అని చెప్పుకుందాం. రెమెడీస్ ఏముంటాయండి ఇక్కడ? గురువుగారే బ్రహ్మాండమైన మనకి ఫలితాలు ఇస్తున్నప్పుడు రెమెడీస్ కాదు కానీ చక్కగా మంచి ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. ఏ దేవుని పూజిస్తే మరింత శుభకరంగా ఉంటుంది చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, అంటే 12 రాశుల వారికి కూడా గురుడు అంతో ఇంతో కూడా శుభాలే చేస్తాడు. కొన్ని రాశులు మాత్రము అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వట్లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి 15వ తారీఖు నుంచి మీరందరూ పుష్కర స్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. అంటే మనకి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి యొక్క నది పుష్కరాలు వస్తున్నాయి కదండి. మన తెలంగాణలో, మన ఆంధ్ర తెలంగాణలో మనకు తెలుసు కదా, రామగుండంలో మనకి రామగుండం దగ్గరలో కాళేశ్వరం ఉంది కదా, ఆ కాళేశ్వరంలోనే అంతర్వాహినిగా, గోదావరి నదిలో అంతర్వాహినిగా అమ్మవారు, సరస్వతి అమ్మవారు ఉన్నారు. మన ప్రభుత్వం వారు కూడా మనకి ఏర్పాట్లు చేశారు. అక్కడ చాలామంది స్నానాలు చేసేస్తుంటారు. స్నానం చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనకి స్నానాలు ఈ 12 రోజులు కూడా స్నానాలు చేయడం చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఈ మాసం అంటే వైశాఖ మాసం మహావిష్ణువుకి చాలా ఇష్టమైన ప్రీతికరమైన మాసం. ఈ నెలలో దానాలు చేయడం, అది చాలా దానాలకి చాలా పవిత్రత ఉంటుందండి. ముఖ్యంగా మన స్నానం అంటున్నాం కదా, మృతిగా స్నానం చేయాలి. మృతిగా స్నానం కొద్దిగా మట్టిని తీసి నదిలో వేయడమే, అంతే. కొద్దిగా మంత్రం కూడా ఉంటుంది, బ్రాహ్మణి చెప్తారు మీకు. అదొకటి. సంకల్పపూర్వకంగా స్నానం చేయడం అంటే సంకల్పపూర్వకంగా అంటే మీకు తెలుసు మనం ఎక్కడున్నామో, మన గోత్రనామాలు ఏంటి, మన పేర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని దగ్గర పెట్టుకుని స్నానం చేయాలి. అంతేకాకుండా ఆయనకి దక్షిణలు, మీకు ఏదైనా పంచల తప్పు కానీ లేకపోతే ఆయనకి దక్షిణ ఏదైనా ఇవ్వాలనుకుంటే నదిలో ఉండి మీరు ఇవ్వకూడదు. ఆయనకి నది బయటకు వచ్చి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి బట్టలు కానీ లేకపోతే ఏదంటే మీకు ధనం కానీ దక్షిణ అంటాం కదా, అది ఏదైతే చాలా ఈ నెల చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఏ దానం ఇచ్చినా అంతమైన ఫలితాలు ఉంటాయి. బట్టలు చెప్తానంటే మళ్ళీ మీరు బట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేకుండా, అంటే నెక్స్ట్ ఇయర్ జన్మ లేకుండా ఉంటుందని నేను చెప్తున్నా. సరే, అదొకటి చేయాలండి. పిండ ప్రదానాలు కూడా చాలా పవర్ఫుల్, చాలామంది చేస్తుంటారు. అది అందరికీ వర్తించదు, ఎవరికి ఇష్టం అయితే వాళ్ళు చేసుకుంటుంటారు. సరే, ఏదేమైనా నది స్నానాలు పక్కన పెడితే గురువుగారి గురించి చెప్పుకుందాం కాసేపు. దేవగురు అనేటువంటి బృహస్పతి గారు సకల శుభుడు, ఎప్పుడు కూడా శుభత్వమే చేకూరుతూ ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉన్నా సరే శుభ ఫలితాలే ఇస్తాడు. ఏదైనా సరే సౌమ్య గ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇస్తారని, చెడు గ్రహాలు శనీశ్వరుడు, కుజుడు ఇవన్నీ ఉంటే వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని మనం ఎప్పుడు చాలా చదువుకున్నాం, తెలిసిన విషయమే. సరే, ఎప్పుడు ముఖ్యంగా ఈ 12 రాశుల వారు పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే మేధా దక్షిణామూర్తి గారు. ఆయన్ని పూజించడం వలన సకల శుభాలు, సకల సౌఖ్యాలు, ఎప్పుడు కూడా ఆనందాలు, అదృష్టాలతో ఎప్పుడు ఉంటాం మనం. జ్ఞానం వృద్ధి అవుతూనే ఉంటుందండి 12 భావాల వారికి. గురు ప్రభావం కదా, గురుబలం కదండి.
గురుబలం అంటే ఖచ్చితంగా మనం ఈ స్వామిని పూజించుకోవడం వలన, మేధా దక్షిణామూర్తి గారిని, అలాగే జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండోయి. సరస్వతి అమ్మవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం. ఎందుకంటే మన విద్య, ప్రతి వాళ్ళకి కావాల్సిన విద్య, జ్ఞానం. కాబట్టి అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించినా అన్ని రకాలుగా పూజించడం. ఒకటి ఐం అని బీజాక్షరం. ఐం అని బీజాక్షరంతో చేస్తే అమ్మవారిని సాక్షాత్ అమ్మవారు మన దర్శనం, అంటే దర్శనం ఇవ్వకపోయినా మనల్ని కాపాడుతారు, మన పిల్లలు కాపాడుతారు అని. అందుకని ఐం 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 అని మనం పూజ చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడ ప్రశాంతంగా కూర్చునేటప్పుడు కానీ, మన 100 సార్లు అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి చదువు, వాక్శుద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా వాక్శుద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి. సో ఈ విధంగా పూజించడం వలన ఎప్పుడు కూడా శివాభిషేకాలు మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే శివుడి ప్రభావం గురుడి మీద కూడా ఉంటుంది కాబట్టి దశివుడిని, విష్ణువుని, విష్ణువు అంటే భగవంతుడు, అమ్మవారిని, ఇష్టమైన దేవుడిని పూజించడం వలన గురువు వలన వచ్చే దోషాలు పోయి, దోషాలు పరిహారం అయిపోయి, గురువు అంటే గురుగ్రహ అంటే బృహస్పతి గారి వలన వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని రాసుల వాళ్ళకి అంత శుభ ఫలితాలు లేవు కాబట్టి చెప్తున్నారండి. ఏదేమైనా 12 రాసుల వారికి ఈ బృహస్పతి గారు, గురుడు గారు, సకల శుభుడైనటువంటి గురుగారు శుభ ఫలితాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇస్తూ శుభాలు చేయాలని, ఎప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఆనందంగా ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.